చైర్మన్తో మాట్లాడాను, సెక్రటరీతో మాట్లాడాను, ఎగ్జిక్యూటివ్ మినిస్టర్తో మాట్లాడాను. సభా సాక్షిగా ఆ రోజు ఈ ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. హౌస్ కమిటీలో 2 కమిటీలు ఉంటాయన్నారు, 2 హౌస్లు ఉంటాయన్నారు. కానీ ఎమ్మెల్సీలు లేరు కాబట్టి ఎమ్మెల్సీలు కూడా ఇంక్లూడ్ చేయండి దయచేసి అని చెప్పి లెటర్ రాశాను. మరి అందుకే మమ్మల్ని చేయడం అనేది చాలా దురదృష్టం. మరి ఎందుకు మరి కారణం ఏంటో మరి దాంట్లో లోపాకారి ఏంటో మాకు తెలియట్లేదు. హౌస్లో ప్రామిస్ చేసి సభా సాంప్రదాయం హౌస్ కమిటీ ఉంటే 2 హౌస్లు ఉండాలి, ఒక హౌస్ ఉండడానికి కాదు. కానీ మరి ఎగువ సభ ఎందుకు పెట్టలేదు, ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టలేదు, శాసనమండలి ఎందుకు పెట్టలేదు నాకు అర్థం అవ్వట్లేదు. దాంట్లో లోపాకారి ఏంటో మరి ఉన్న లాలుచి ఏంటో నాకు ఐ డోంట్ నో. నేనైతే లాలుచి ఉంది అనుకోను, కానీ అశ్రద్ధ లేదు ఏమైనా ఒత్తిడి అలాంటి ఉంటే దయచేసి మంచి సంప్రదాయం కాదు, వేయాలని నా డిమాండ్. మేబీ 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 సార్ నేనే అడుగుతుంటే మళ్ళీ మాట్లాడి దీంట్లో ఎప్పుడు కూడా వ్యవస్థ వేరు, వ్యక్తులు వేరు. నేను వ్యక్తిని, అలాగే సైమిల్టేనియస్గా నేను ఒక పార్టీకి చెందిన వ్యవస్థలో ప్రధాన భూమికి పోషిస్తున్నవాడిని. నా ఇంట్రెస్ట్ పీపుల్, నా ఇంట్రెస్ట్ నా పార్టీ, తర్వాతే పర్సనల్. ఆ లైన్ ఉండాలి తప్ప నా పర్సనల్ ముందు, తర్వాత వచ్చి పార్టీ, తర్వాత వచ్చి ఇదంటే లాభం లేదు. అది నేను అంటుంది. ఇంకేమున్నాయా? కానీ ఒకటి మాత్రం థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు, థ్యాంక్స్ టు చంద్రబాబు గవర్నమెంట్. ఎందుకు వై మేము వచ్చి ఎప్పటికప్పుడే పెడుతున్నాం. ఏవి పేరెంటు స్టూడెంటు కమిటీలు అవన్నీ సంవత్సరానికి 3 సార్లు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఆరంభంలో పెడుతున్నాం. ఇప్పటికైనా పెట్టారు, సంతోషం. కానీ అందులో ప్రధానమైన భూమిక ఏంటంటే నాడు నేడులో మేము వేసిన బెంచీలు, తయారు చేసిన స్కూల్స్లో మేము పెడుతున్న మెను, మధ్యాహ్న భోజనం, దానా అవి తిని ఆ బెంచీల మీద కూర్చొని వాళ్ళని అందంగా పిల్లల్ని చూసి అవి చూపెట్టేందుకు, ప్రజలకు మళ్ళీ ఒకసారి చూపెట్టేందుకు సంతోషం. ఎందుకంటే తప్పలేదు, ఇంకా ఇన్విటబుల్ అయిపోయింది. ఆ బెంచుల మీద కూర్చోక తప్పలేదు, ఆ స్కూల్లో మన అందమైన స్కూల్లో ఆ మీటింగ్ పెట్టుకోక తప్పలేదు, ఆ భోజనం తినక తప్పలేదు. ప్రభుత్వం నేను కాదనలేదు, ఏమీ చేయలేదు. నేనంటే ఏమీ చేయలేదు ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం స్కూల్స్ని వచ్చి బస్సు పెట్టించి అన్నారు కదా, దానికి మాట్లాడుతాను తప్ప ఇదంతా ప్రభుత్వం. ఇది చంద్రబాబు జోబులతో, సత్యబాబు జోబులతో, జగన్మోహన్ జోబులతో కాదు, లేకపోతే లోకేష్ జోబులతో కాదు. ఇది ప్రభుత్వంతో ఎవరిదైనా. కానీ నేను మాట ఇవ్వాల్సింది, కనీసం ఆ ఆన్ గోయింగ్ ప్రోగ్రాంలో ఎక్కడైతే ఆ నాడు నేను ఉన్నాయో అది కంప్లీట్ చేస్తానని చెప్పాల్సింది. ఆ స్కూల్కి వెళ్ళి ఎక్కడైనా ఆ స్కూల్లోనూ అరకొరగా మిగిలిపోయే పనులు ఉంటే అవి చేస్తామని చెప్తే పాప ఆ ఊళ్ళో సంతోషించేవారు, ఆ పేరెంట్స్ సంతోషించేవారు, ఆ విద్యార్థులు సంతోషించేవారు. అది చేయలే. అదొకటి చేసుంటే బాగుంది. సరే, అలాగా ఇది మా తల్లికి నీకు 15 అది అలాగా రామకాశ కృష్ణానికి కొద్ది అది సంవత్సరానికి ఉంటుందో చెప్పలేము. సరే, ఇవాళ మా డిమాండ్ మొన్న శాసనమండలి అడిగాను, దానికి సరైన సమాధానం చెప్పలేదు. ఈ సంవత్సరం ఆఖరికి చెప్తారో లేదో, మరి అది కూడా ఇస్తారో ఎవరో తెలియదు. ఒక సంవత్సరం లాస్ అయినట్టు అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కన్ఫర్మ్ అనుకుంటున్నాను. ఏంటి ఒకవేళ ఇస్తే సంతోషం, ఇప్పటికైనా సరే లేట్ అయింది ఇవ్వాలి. కానీ ఆ నాడు నేడు పనులు మాత్రం చెప్పి ఆ స్కూల్ కంప్లీట్ చేయండి. ఎవరి మీద కోపంతోనో, ఎవరి మీద దాసంతోనో, జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుకోవడం కాదు. పిల్లలు, మన పిల్లలు సుమారు 60 లక్షల మంది పిల్లలు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? అది నా రిక్వెస్ట్. ఇదే దాని మీద చూపెట్టారు. అలా చెప్తారండి. నువ్వు ఎందుకు చెప్పలేదని చెప్తుందా? సూపర్ 6 6 ఇచ్చావు, థ్యాంక్స్ చెప్పేవాడిని. 6 చెప్పి కొసలుగా ఒకటి ఇచ్చి అంటే ఎలాగా? ఆ 15,000 ఇచ్చావు అనుకో, నీకు 15 ఆడపిల్లకి 15, 50 సంవత్సరాలు నేను తల్లికి అది ఇచ్చావు. అప్పుడు
ఎప్పుడు దశ అంటే ఎప్పుడు మద్యపానానికి నువ్వు దీనికి తేడా ఉంది బస్సు. మద్యపానానికి దీనికి తేడా ఉంది. నువ్వు ఏదేదో అంటే మళ్ళీ బయట అంటారు మా దొంగ వచ్చానికి 2-3 ఓ సామెత అదేంటే అమ్మమ్మ మళ్ళీ ఈ సమాధానం గురించి మాట్లాడి కులాల గురించి మాట్లాడి అంటారు అనేవాడు కదంతా. ఏది పిల్లకి గడ్డానికి అని అది ముడిటి నువ్వు అది ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు దశల వారీగా ఓకే, దశల వారీ ఫైన్. ఎప్పుడు ఒక స్టాండ్తో మేము చెప్పాం ఫస్ట్ ఇది చేస్తాం, దశల వారి ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో చూసుకుందాం అని చెప్పిస్తాం టైంలో చెప్పాలిగా వచ్చే ఎన్నికలని చెప్పి మేము చెప్పినట్టు చెప్పి తప్పే ఉంది. మేము చెప్పి అందుకే అన్నాను మేము దాన్ని చేదో చెప్పాం కదా ఈ 5 సంవత్సరాలకి లేదని. క్వాంటిటీ తాగే క్వాంటిటీని తగ్గిస్తాము, ధరలు పెంచి వాళ్ళు తాగితే షాక్ కొట్టినట్టు కానీ అనిపిస్తామా అని చెప్పాము. అది చేసాము, మేము మార్చుకున్నాం కదా. మీరు అలా చెప్పండి ఏంటి. నేనేమనుకుంటే దానికి ఒక సపరేట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలి. నాకు పాసింగ్ మార్కులు అయిపోద్ది, వేగ్గా అయిపోద్ది. అందుకని బాగోదు, వేగ్గా అయిపోద్ది. ఎందుకంటే నిన్న ఆయన అది చెప్పుంటే బ్రహ్మాండంగా ఉండేది. దాంతోపాటు ఇంగ్లీష్ మీడియము, మరి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడున్న మనందరం మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా చెప్పండి. బలవంతం పెట్టాము మేము. సుమారు 68% మంది ఇంగ్లీష్ మీడియంలో రాసుకున్న పిల్లలకు వచ్చి ఏమనంటే తెలుగులో చదవాలని ఒక మానవాడు వచ్చి తెలుగులో ఉండాలి, మీరు తెలుగులో అన్నాడు. ఇక్కడ నుంచి ఏ చెన్నైకో ఏ ఢిల్లీకో ఎక్కడికి వెళ్తే ఏం చేస్తాం? నేను తెలుగుని ఉండాలా, కానీ నేషనల్ లాంగ్వేజ్ కూడా ఉండాలి కదండి. హిందీ ఇంగ్లీషును వద్దని దాన్ని పెట్టి ఆ నేర్చడానికి ట్రోఫీలు పెడితే ఆ ట్రోఫీలు ఆ సెక్షన్ తీసేసి సిబిఎస్ సిలబస్ పెడితే సిబిఎస్కో అది ఆపేసి ఎందుకు ఇది? నువ్వు అర్థం కోపం ఉంటే ఇంకేదో ఉంటే చెయ్యు. అది దీనివల్ల సమాజానికి పనికొచ్చేది, సమాజానికి పనికొచ్చే ఆపుతేలాగా. అడిగారు కదా నేను తల్లు మీటింగుల్లో అడిగారు కదా, అడగలేదు చెప్పండి. మీ టీవీలు మీ పేపర్లో రాశాయి కదా, అడిగినట్టు ఎందుకు బాబు అవి ఆపారు అవి పట్టండి అడిగారు కదా. ఎందుకు ఆపారు అవి? అంతకుముందు నీకు జ్ఞాపకుండా ఉంటుంది ఎవరు మన ఈ మినిస్టర్ గారు, ఎవరు సివిల్ సప్లై మినిస్టర్ గారు. అప్పుడు మినిస్టర్ కాదు. ఈ టోపుల మీద ఏది ఏఐ మీద, అలాగే హైయర్ ఎడ్యుకేషను పెట్టాం కదా, పద్మశ్రీ అవార్డు అది తీసుకొచ్చి విదేశాల్లో ఫారెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టాం. కుంభకోణాలు జరిగిపోయి వేల కోట్ల రూపాయలు తినేసారు. మరి వాళ్ళదే కదా గవర్నమెంట్. మరి తినేసామో లేదు లెక్కలాదనే ఉంటాయి కదా, ఎవరికి ఎంత ఇచ్చామో లెక్కలాదనే ఉంటాయి కదా. బైజూస్ లెక్కలాదనే ఉంటాయి కదా, తినేసామో లేదా చూసుకోవచ్చు కదా. ఫ్రీ అని చెప్పినది ఎందుకంటే ఇవన్నీ రాజకీయాలకి మాట్లాడడానికి పనికొస్తాయి, కానీ వాస్తవికతగా దానివల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదనేది చూసుకోవాలి. నేనేం వాళ్ళలాగా వచ్చి కుస్తీ పొడిలో ఛాలెంజ్లు నేను సవాళ్ళు చేయను, కానీ అవసరం అన్నీ చూస్తాం.